Hi dear students, welcome to Plato and guys, this is your VMR. So all of you percentages, you know, percentage ఎలా చేయాలి? First of all, observe you, percentage ఎలా చేయాలో చూద్దాం first. Percentages, right? This is one of the most important concepts of you. Percentages is one of the most important one. If you are perfect with this concept, then you can solve the problems easily. దీని తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ అంటే ఇక ఈ పర్సంటేజ్ పర్ఫెక్ట్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఎస్ఐసిఐ కానీ ఎలిగేషన్ మిక్చర్స్ కానీ ఇవన్నీ అర్థం కావాలంటే పర్సంటేజ్ అనేది బేసిక్ కాన్సెప్ట్ నీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఇది వస్తేనే దీని తర్వాత టాపిక్స్ అన్నీ నీకు అర్థమవుతాయి. సో పర్సంటేజ్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి, రైట్? కమింగ్ టు పర్సంటేజ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ఎలా చేయాలో చూద్దాం. రైట్ నౌ కాన్సెప్ట్ వన్ ఆఫ్ యూ, మనం ఈ టాపిక్ మొత్తాన్ని ఎవ్రీ టాపిక్ జనరల్లీ ఐ యూస్ టు టేక్ హ్యాండిల్ కాన్సెప్ట్స్ వైజ్. ఇది కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నప్పుడు మీకు ప్రజెంట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ వన్లో 3 కేసులు వస్తాయి. కేస్ 1 ఆఫ్ ఇది పర్సంటేజ్ ఎలా చేయాలో చూద్దాం. పర్సంటేజ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక నెంబర్ ఇచ్చారండి 80, ఇందులో ఒక 60% ఎంత అని అడిగారు. జనరల్గా ఏం చేస్తావు నువ్వు? కమాన్, జనరల్గా ఏం చేస్తావు? సార్ 80 into 60 పర్సంటేజ్ అంటే బై 100 సార్, 0 క్యాన్సిల్, 8 6 48 సార్ అంటావు. వరస్ట్ మెథడ్. ఏం చేయాలి? సింపుల్ గైస్, అబ్జర్వ్, వెరీ సింపుల్. రిమూవ్ 2 zeros, రిమైనింగ్ సింప్లీ మల్టిప్లై. అయిపోయింది 48. రిమూవ్ 2 zeros, రిమైనింగ్ సింప్లీ మల్టిప్లై. క్లియర్? లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. నౌ లుక్, 90, what is 30%? Come on, 90, what is 30%? సింపుల్. కూర్చొని ప్రాసెస్ చేస్తా అంటే అవదు. ఏం చేయాలి? వాజ్ యువర్ లాజిక్? కమాన్, సింపుల్. రిమూవ్ 2 zeros, all of you. Remove 2 zeros, remaining simply multiply. 9 3s are 27. చూడండి, 60, what is 70%? సింపుల్ అండి. ఏం చేస్తావు? ఆడు పర్సెంట్ అడిగితే 2 సున్నాలు కట్ చేయి, మల్టిప్లై చేయి. 6 7s are 42. ఇంకో ఎగ్జాంపుల్ చూడు, 600, వాట్ ఈస్ 70%? సింపుల్. ఏం చేయాలి? రిమూవ్ 2 zeros, 2 సున్నాలు కట్ చేయాలి, రిమైనింగ్ మల్టిప్లై. 6 7s are 420. Agree? One more example. 900, what is 60% అంత అన్నారు. ఏం లేదు, సింపుల్ అండి. పర్సెంటేజ్ ఏం చేస్తామంటే రిమూవ్ 2 zeros, రిమైనింగ్ మల్టిప్లై 540. అబ్జర్వ్ ఆఫ్ యూ. నా ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎగ్జామ్స్లో రిమూవ్ 2 zeros, రిమైనింగ్ మల్టిప్లై, రిమూవ్ 2 zeros. వెంటనే కొంతమంది సార్ మరి 2 zeros ఇక్కడ కట్ చేస్తారు కదా ఇందాక అంటే యాడ్ చేస్తే ఏందివా? ఇగో ఒకటి ఇక్కడ కట్ చేయి, ఇగో 420. నువ్వు టార్గెట్ 2 సున్నాలు కట్ చేయాలా, మిగతా మల్టిప్లై చేయాలి. ఇగో ఒకటి ఇక్కడ లేదా 2 ఇక్కడ, నీ ఇష్టం అండి, నీ ఇష్టం. క్లియర్? ఎసానో? నెక్స్ట్ ఆఫ్ యూ. నౌ అబ్జర్వ్ ఆఫ్ యూ. ఈసారి ఏంటంటే చూడండి, ఇప్పుడు దాకా రిమూవ్ 2 zeros, రిమైనింగ్ మల్టిప్లై అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 12, వాట్ ఈస్ 12% అన్నారండి. 12, వాట్ ఈస్ 12%? ఇందులో ఏమైనా జీరోస్ ఉన్నాయా? లేవు. సార్ మరి జీరోస్ లేవు అంటే బాధపడక్కల్లా. జీరోస్ లేకపోతే యూ సింప్లీ మల్టిప్లై. 12 12s are 144 and keep a dot after 2 digits, 1.44. Clear? One more example, 13. యాక్చువల్గా అయితే నువ్వు 2 సున్నాలు కట్ చేయాలా, మరి కట్ చేసినావా? కట్ చేయాల, లేవు, ఆడ కట్ చేయడానికి లేవు, పర్వాలేదు. లేకపోతే ఏం చేస్తావు? మల్టిప్లై చేయి. 13 13s are 169, మరి 2 సున్నాలు కట్ చేయలేదు. దానివల్ల ఏం చేస్తావు? 2 digits తర్వాత డాట్ పెట్టు, 1.69. ఇంకో ఎగ్జాంపుల్ చూడు, 25% ఎంత అని అడిగారు. 2 సున్నాలు కట్ చేయాలా, ఉందా? కట్ చేయడానికి లేవు. లేకపోతే ఏం చేస్తావు? మల్టిప్లై చేయి. 625
మరి 2 సున్నాలు కట్ చేయాలి, లేవు కదా. అందుకోసం 1 2 డీస్ తర్వాత ఒక డాట్ పెట్టు. 6.25 క్లియర్. ఈసారి చూడండి 84% ఎంత అన్నాడండి. నీ టార్గెట్ 2 సున్నాలు కట్ చేయాలా, 1 సున్నా కట్ చేసినావు, 1 సున్నా కట్ చేసినావు, 2 కట్ చేయాలన్నా పర్లేదు, మల్టిప్లై చేయి. 8 4 32. అయితే 1 సున్నా కట్ చేసావు కాబట్టి ఒక దాని తర్వాత పాయింట్ పెట్టు. సార్ మరి ఇక్కడ సార్ మరి ఇక్కడ 2 సార్ మరి ఇక్కడ 2 కనమట్ల అది ఆ 2 సున్నాలు కట్ చేయలేదు. 2 డీస్తో డాట్ పెట్టు. ఇటు 1 సున్నా కట్ చేసావు, ఒక దాని తర్వాత డాట్ పెట్టు. ఇక్కడ 2 సున్నాలు కట్ చేసావు, డాట్ అనేది ఉండదు. ఇక్కడ 2 సున్నాలు కట్ చేసావు, డాట్ అనేది ఉండదు. ఆర్ గెటింగ్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? సో లుక్. ఇప్పుడు నెక్స్ట్ స్లోగా కొంచెం లెవెల్ పెంచుతాను చూడండి. కొంచెం లుక్ 96 37.5% చేయి. సార్ సున్నాలు లేవు సార్, ఇప్పుడు చెప్పినా కదా మల్టిప్లై చేస్తా సార్, మల్టిప్లై చేసి డాట్ పెడతా సార్. ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ, ఇంకొక 2 తర్వాత అంటే 3 డీస్తో డాట్ పెడతా సార్. నేను కూర్చొని మల్టిప్లై చేస్తాను సార్. 96 into 37.5 మల్టిప్లై. ఏం మల్టిప్లై చేస్తావు? ఇదే ఈజీ అనుకున్నావా? ఇక్కడంటే మల్టిప్లై చేసావు, మల్టిప్లై చేసావు. ఇక్కడంటే మల్టిప్లై. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఈజీగా ఉంది కాబట్టి చేసావు. ఇక్కడ ఏం చెప్పా 96 37.5 ఎంత ఏం తెలుసా నీకు? ఏం మాటలా మల్టిప్లై చేయాలంటే toughest one. Yes or no? So dear students, whenever you feel multiplication is difficult, so guys, whenever you feel multiplication is difficult, ఎప్పుడైతే నీకు మల్టిప్లికేషన్ డిఫికల్ట్ అనుకుంటావో, ద టైమ్ యూ యూజ్ ద ఫ్రాక్షన్ వాల్యూస్. సో ఫర్ దాట్ నీకు కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ లిటరల్గా నువ్వు బై హార్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ నువ్వు లిటరల్గా బై హార్ట్ చేయాలి. ఏంటి నువ్వు బై హార్ట్ చేయాల్సినవి? I'll give you some fraction values. Literally, you are supposed to by heart all these fraction values. To solve the questions easily, you require the fraction values. What are the fraction values required? Look. Observe a few. 1 ante 100%. 1 ante 100%. Half ante 50%. Chond half ante అర్థం ఏంటి? Make 1 rupee into 2 parts అండి. Make 1 rupee into 2 parts. Each part anta ante 50. 1/12 of you. Meaning of this, make 1 rupee into 2 parts. రూపాయిని 2 భాగాలు చేయండి. ఈచ్ వన్ ఎంత అంటే 50 పైసా. రూపాయిని 2 భాగాలు చేయాలి. ఈచ్ వన్ ఎంత అంటే 50 పైసా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉందండి. 1/3 ఉంది అంటే రూపాయిని 3 భాగాలు చేయాలండి. ఒక్కొక్కటి ఎంత అంటే 33 పైసా. ఎసాను ఒక్కొక్కటి ఎంత అండి? 33 పైసా. సో that you can ask 33 1/3 పైసా అండి. ఒక్కొక్కటి 33 1/3 పైసా. రైట్? సో దిస్ ఐఎమ్ రైటింగ్ as 33 1/3 లేదా 33.33. సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, రూపాయిని 2 భాగాలు చేస్తే ఒక్కొక్కటి ఎంత అంటే 50. రూపాయిని 3 భాగాలు చేస్తే ఒక్కొక్కటి ఎంత అంటే 33 1/3. వాడేమంటే రూపాయిని 4 భాగాలు చేయమన్నాడు. ఒక్కొక్కటి ఎంత అంటే 25. రూపాయిని 5 భాగాలు చేయమన్నాడు. ఒక్కొక్కటి ఎంత అంటే 20. రూపాయిని 6 భాగాలు చేయి. ఒక్కొక్కటి ఎంత అంటే 16 2/3% ఆర్ 16.66%. సో 1 రూపీని 7 parts చేయండి. ఈచ్ పార్ట్ 14 2/7 ఆర్ యూ కెన్ రైట్ as 14.28. 1/8 is nothing but 12.5 or you can write as 12 1/2%. 1/9 is nothing but 11 1/9 or 11.11%. 1/10 10%, all of you. 1/10 10%. 1/11 9 1/11. 1/12 8 1/3. 1/13 7 9/13 or else 7.69. 1/14 7 1/7 or else 7.14. 1/15 6 2/3 or 6.66. 1/16 6 2/4 or 6.25%. You can directly write out 6 1/4.
6 1/4 and half. 6 1/4. Printing mistake there. 1/17, 5 15/17. 1/18, 5 5/9. 1/19, 5 15/5 5/19. Okay. 1/20, 5%. ఇక్కడ దాకా చూస్తే ఒకసారి మీరు ఎలా నేర్చుకోవాలంటే ఇవన్నీ మీరు బ్యాచ్ చేశారండి. నేను చెప్తాను చూడండి. 1/2 50%, 1/3 30, 1/3 1/4 25, 1/5 20, 1/6 16%, 1/7 14%, 1/8 12.5, 1/9 11, 1/10 10%, 1/11 9, 1/12 8, 1/3, 1/13 7, 9/13, 1/14 7, 1/14 7/7, 1/15 6 2/3, 1/16 1/16 6 1/4, 1/17 5 15/17. కుదరలేదా? మళ్ళీ ఇస్తాయి సార్. ఈసారి మళ్ళీ ఇస్తాను. గైస్ అబ్జర్వ్. నేను మళ్ళీ ఇస్తాయి సార్. జాగ్రత్త వినండి సార్. 1/2 50%, 1/3 30, 1/3 1/4 25, 1/5 20, 1/6 16%, 1/7 14%, 1/8 12.5, 1/9 11, 1/10 10%, 1/11 9, 1/11 1/12 8, 1/3, 1/13 7, 9/13, 1/14 7/7, 1/15 6 2/3, 1/16 6 2/3, 1/16 6 1/4, 1/17 5 10/17. మినిమం మీరు ఒక 1/20 వరకు మీరు బై హార్ట్ చేసేయాలండి. ఆపకుండా చెప్పాలి మధ్యలో అసలు. నేనంటే కొంచెం ఆపిన మధ్యలో ఏదో నువ్వైతే ఆపకూడదు. ఓకే. నీ ఏజ్‌కి నువ్వు అసలు ఆపకుండా చెప్పాలా. అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/8 అన్నారండి. 3/8. 3/8 అంటే చూడండి. 3 into 1/8 అలా 3 into 1/8. సో 3 into 1/8 అంటే 12.5. సో 3 12s are 36, 3 halves 1 and half. 37.5% or else 37.5%. Clear? Yes or no? For example, 5/8 అన్నారండి. 5/8 అంటే 5 into 1/8 అంటే 5 into 12.5. 5 12s 60, 5 2.5s 5 12s are 60 అండి. 5.5 2.5 62.5. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ 7/8 అనండి. 7/8 దిస్ ఐఎమ్ రీడింగ్ as 7 into 1/8 అండి. అంటే 7 into 12.5 అండి. 7 12s are 84, 7.5 3.5 87.5. అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 అన్నారండి. 2/7 ఎలా చెప్తావు? 2/7 అంటే నీకు 1/7 గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 1/7 అంతా 14/7. మరి 2/7 అంటే ఏంటండి? 2 into 1/7 అర్థం. అంటే 2 into 14 2/7 అంటే ఎంత? 28 4/7. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 3/7 అంతా 3 into 1/7, 3 into 14 2/7, 3 14s are 42 6/7%. Yes or no? For example 4/7 అంతా 4 into 1/7, 4 into 14 2/7, 4 14s are 56, 4 2s are 8/7 వచ్చింది. ఇది క్యారీ చేసుకుంటే ఒకసారి 7 టేబుల్ 57 1/7%. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ 2/11 కావాలండి. 2/11 కావాలా? 2/11 1/11 అని చెప్పండి. 1/11 అంతా 9 1/11%. 1/11 మరి 2/11 ఎంత అండి? 2 into 9 1/11. 2 9s are 18 2/11%. ఫర్ ఎగ్జాంపుల్ 4/11 ఎంత అండి? 4 into 1/11, 4 into 9 1/11, 4 9s are 36 4/11%. రెడీ? సో అలా ఏదైనా చేసేయచ్చు. 3/4 75, 2/3 66, 2/3. Guys, literally these are the fractionals you are supposed to by heart. ఇవన్నీ frequently used fractionals అండి. ఇవన్నీ కూడా నువ్వు బై హార్ట్ చేయాలి. ఇవన్నీ బై హార్ట్ చేయాలి. లుక్ రిపీట్. చూడండి. Come on, respond. 100%, 1/2 50%, 1/3 30, 1/3 1/4 25, 1/5 20, 1/6 16, 1/7 14, 1/8 12.5, 1/9 11, 1/10 10%, 1/11 9, 1/11, 1/12 8, 1/3, 1/13 7 9/13, 1/14 7/7, 1/15 6 2/3, 1/16 6 1/4, 1/17 5 15/7, 3/8 37.5, 5/8 62.5, 7/8 87.5, 3/4 75, 2/3 66 2/3, 2/7 28 4/7%, 3/7 42 6/7%. సో ఇలా నువ్వు ఏది అడిగితే అది ఫ్రాక్షనల్స్ నువ్వు రెడీగా చెప్పాలండి. ఇలా చెప్పాలి అంటే నువ్వు పక్కాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇవన్నీ బై హార్ట్ చేసేయాలి. రైట్. హౌ టు ఫైండ్ ద పర్సంటేజ్? విలువలను శాతాల్లో కనుగొను. ఇప్పుడు విలువలో శాతం కనుగొను అన్నారు. చూడండి, విలువలో శాతం కనుగొను. ఇందాకే చెప్పాను నీకు. ఒకసారి పర్సంటేజ్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ పాయింట్ లుక్. 60% అంతా అన్నాడు. 2 సున్నాలు కట్ చేసి మళ్ళీ 48. ఎసాను
సింపుల్ అండి. నీకు పర్సెంటేజ్ చేయడం సింపుల్ అండి. ఎలా చేస్తావు చేయి అంతే ఇక. 2 సున్నాలు కట్ చేసి మల్టిప్లై చేయి 48. అంటే 80లో 60 అన్నా 60లో 80 అన్నా ఒకటే. నువ్వు ఇది ఇటు మార్చుకున్నా కూడా పెద్ద నష్టమేం లేదు. ఒకటే వస్తుందంటే. ఇస్తాను. శాతం కావాలంటే 2 సున్నాలు కట్ చేసి మల్టిప్లై చేయి 4 3 12. శాతం కావాలంటే 2 సున్నాలు కట్ చేసి మల్టిప్లై చేయి 42. సున్నాలు లేవండి. సున్నాలు లేకపోతే గుణించడమే. 25 ఎంత నాకు చెప్పాను ఆల్రెడీ 6.25. 12 1.44. ఒక్క సున్నా కట్ చేయి 4 32. ఒకదాని తర్వాత పాయింట్ పెట్టు 3.2. ఇట్టించండి. ఒకదాని తర్వాత పాయింట్ పెట్టాను 3.2. ఓకే. ఇప్పుడు చూడండి 960లో 37.5 ఎంత అన్నాడు. ఒక సున్నా కట్ చేసి మిగతావి మల్టిప్లై చేద్దామంటే చాలా కష్టం అండి ఇక్కడ. ఎస్ అనో. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఎప్పుడైతే నీకు మల్టిప్లికేషన్ కష్టం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు మల్టిప్లికేషన్ కష్టం అనుకున్నావో ఆ సిచ్యువేషన్లో ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేయాలి. 960లో 37.5% ఎంత అంటే 3/8 ఎంత? 960లో 3/8 ఎంత? సో క్యాన్సిలేషన్. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయి. 8 టేబుల్ కమాన్ గైస్, క్యాన్సిలేషన్ ఆఫ్ యూ. 8 టేబుల్ 8 120. సో 123 ఎంత అంటే 360 ఆన్సర్. 360 ఆన్సర్. క్లియర్? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. 720. 16 2/3% ఎంత అన్నాడు. 16 2/3. సార్ ఒక సున్నా కట్టేసి మల్టిప్లై చేస్తే నువ్వు మల్టిప్లై చేయి చెప్పు. 72 × 16.6 చెప్పు. ఎప్పుడైతే నీకు మల్టిప్లికేషన్ కష్టం అనుకుంటావో, అప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేయి. చెప్పండి. 16 2/3 ఫ్రాక్షన్ ఎంత? 1/6. డౌట్ అంటే చూసుకో కావండి. 1/6 ఐ విల్ షో యూ. అబ్జర్వ్. 16 2/3 ఫ్రాక్షన్ ఎంత అండి? 1/6. ఇగో 1/6 ఇస్తాను. సో సింపుల్. 1/6. You just do it 1/6 of this. 1/6. 6 tables 120 times. 120 ఆన్సర్. క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 240లో 62.5% ఎంత అని అడిగాడు. 240లో 62.5%. ఒకటి 2 రకాలు చేసుకోవచ్చండి. దీన్ని ఫస్ట్ భిన్నంలో కన్వర్ట్ చేయాలి. 62 మల్టిప్లికేషన్ ఒక సున్నా కొట్టేసి మల్టిప్లై చేద్దామంటే మల్టిప్లికేషనే కష్టంగా ఉంది. మల్టిప్లికేషన్ కష్టంగా ఉన్నప్పుడు నేను ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేయాలి. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంటే నేను ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేస్తాను. ఎలా చేస్తాను చూడు సరి. 62.5 అన్నారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సంటేజ్ని భిన్నాలోకి మార్చాలి. 2 రకాలు చేయొచ్చు. ఒకటి 50 + 12.5%. 50% అంటే 1/2. 12.5 అంటే 1/8. 8 తీసుకుంటే 2 టేబుల్ 4 టైమ్స్, 8 టేబుల్ 1 టైమ్స్, 5/8 వస్తుంది. ఇలా చేయొచ్చు ఒకలాగా. లేదా 1/8 అంటే 12.5, 62.5 అంటే 5/8. ఏదైనా ఒకటే. అంటే దీనికి పర్సంటేజ్కి భిన్నం వచ్చింది 5/8 అని. ఇక 240లో 5/8 ఎంత? 8 సార్లు 35 ఎంత అంటే 150 అయిపోయింది. క్లియర్? ఇసాను. నెక్స్ట్ హాఫ్ 2100లో 28 4/7% ఎంత అని అడిగాడు. 2100లో 28 4/7%. ఆల్రెడీ తెలిసింది. ఇక్కడ బైలో 7 ఉందండి. థింక్ చేయి. 1/7 అంటే 14 2/7. 1/7 అంటే 14 2/7 అండి. నీకు ఆల్రెడీ తెలుసు 1/7 అంటే 14 2/7. మరి 28 డబల్ ఉంది అంటే 2/7 తీసుకోవాలి. అంటే 2/7 అంటే 28 4/7%. సరిపోయిందా? ఎస్. గైస్ ఇక్కడ 2 సున్నాలు కొట్టేసి మల్టిప్లై చేయొచ్చు అంటే నువ్వు చెయ్యి. 21 × 21 4/8. 21 × 28 4/7 మల్టిప్లై చెయ్యి. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది. సో ఎప్పుడైతే మల్టిప్లికేషన్ కష్టంగా ఉందో అప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ యూజ్ చేయాలి. దీని ఫ్రాక్షన్ ఎంత అండి? 28 4/7కి 2/7 ఆఫ్. సో 2/7 ఆఫ్ 2100. 7 టేబుల్ 300. 2 300s ఎంత అంటే 600. రైట్? నెక్స్ట్ ఆఫ్. ఇప్పుడు 3645లో 44.44% ఎంత అన్నాడు. ఇక్కడ 44.44 అంటే ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేమ్ డీస్ ఉన్నాయండి. సేమ్ డీస్ ఉంటే ఎప్పుడైనా సరే 1/11 9 1/11 1/9 11 1/9 ఈ 2 నీకు గుర్తుండాలండి. ఒక్కసారి చూసుకోండి. 1/9 11 1/9 అండి. 1/9 11 1/9. లుక్ 11 1/9 అంటే 11.11 అండి. మరి 2/9 చెప్పు ఒకసారి. 2/9 అంటే ఏం చెప్పినాగా 22 2/9 అంటే ఏంటి?
22.22 అని. 3/9 అంటే 33 3/9 అంటే 33.33 అని. 4/9 44 4/9 అంటే 44.44 అని. 5/9 55 5/9 అంటే 55.55 అని. అంటే ఇక్కడ సేమ్ వస్తుంటే బైలో 9 ఉన్నట్టు, సేమ్ వస్తుంటే బైలో 9 ఉన్నట్టు. 2 అంటే 22, 3 అంటే 33, 4 అంటే 44, 5 అంటే 55. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 3645లో 44.44% ఎంత అన్నారు. 3645లో 44.44% ఎంత అని అడిగారు. చూడండి, అంటే 3645 ఇంటూ 44.44%కి ఫ్రాక్షన్ ఎంత అండి? ఇందాక చెప్పాను. 1/9 11 1/9, 2/9 22.22, 3/9 33.33, 4/9 44.44. ఎప్పుడైతే నీకు మల్టిప్లికేషన్ కష్టంగా ఉంటుందో ఆ సిచ్యువేషన్లో నువ్వు భిన్నాలు యూజ్ చేయాలి. దీని భిన్నం ఎంత అంటే 4/9. ఇక 9 టేబుల్ చూస్తే 9 4s are 36, 9 5s are 45, 4 4s are 16, 20 ఆన్సర్. 16, 20. Clear? Yes or no? Next, all of you. 75. What is 48%? 75, what is 48%? Observe. సో మల్టిప్లై చేయాలంటే కష్టం అండి. సో ఏం చేయాలిగా? ఫ్రాక్షన్స్ ఇక్కడ మల్టిప్లై చేద్దామంటే సార్ మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది. అప్పుడు ఏం చేయమన్నాను? ఇగో చూడు, ఇక్కడ దాకా మల్టిప్లికేషన్ కష్టం ఉంటే ఫ్రాక్షన్ ఎత్తుకు. ఎంత? 3/8. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది, ఫ్రాక్షన్ రాయి 1/6. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది, ఫ్రాక్షన్ రాయి 5/8. మల్టిప్లికేషన్ కష్టం ఉంది, ఫ్రాక్షన్ రాయి 2/7. మల్టిప్లికేషన్ కష్టం ఉంది, ఫ్రాక్షన్ రాయి 4/9. మల్టిప్లికేషన్ కష్టం ఉంది, ఫ్రాక్షన్ లేదు. 48కి ఫ్రాక్షన్ లేదు, పర్లేదు. దీనికి ఫ్రాక్షన్ నీకు వెంటనే దొరకకపోతే దీని ఫ్రాక్షన్ తీసుకో. చెప్పు. 70కి ఫ్రాక్షన్ ఎంత అండి? 75 ఫ్రాక్షన్ ఎంత అంటే 3/4 అండి. సో 3/4 ఆఫ్ 48, 3 12s ఎంత అంటే 36 ఆన్సర్. అంటే వాట్ ఐ వాంట్ టు సే, నీకు దీనికి ఫ్రాక్షన్ దొరకకపోతే దీని ఫ్రాక్షన్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ దీనికి ఫ్రాక్షన్ ఉంది, ఓకే, ఉంది అంటే యూజ్ చేసుకున్నావు. మరి దీనికి ఫ్రాక్షన్ లేదు, అప్పుడు గబక్కని దీనికి ఫ్రాక్షన్ ఉందని తెలుసు నీకు. 75కి 3/4 అని. సో 3/4 ఆఫ్ 48 చేసేస్తే 36 అయిపోయింది ఈజీగా. ఎసానా? ఈసారి చూడు, ఈసారి క్వశ్చన్ చూడండి. 66.66% ఆఫ్ 66.66లో 72% ఎంత అని అడిగాడు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకైతే దీనికి ఫ్రాక్షన్ అనేది తెలియదు, కానీ 66.66 అంటే ఒక ఐడియా ఉంది. చెప్పాను. 11.11 అంటే 1/9, 22.22 అంటే 2/9, 33.33 అంటే 3/9, 44.44 అంటే 4/9, 66.66 అంటే 6/9. సో 6/9 ఆఫ్ 72. ఆన్సర్ 48. 4862% ఎంత అని అడిగారు 50లో. అబ్జర్వ్ సార్, ఒక 0 కట్ చేసి మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంటే దీనికి భిన్నం రాయాలి, దీనికి భిన్నం లేదు, పర్వాలా. దీనికి భిన్నం లేకపోతే దీనికి భిన్నం రాయి. 50కి భిన్నం ఎంత అండి? 1/2, హాఫ్. 50కి భిన్నం ఎంత? హాఫ్. సో సింపుల్ హాఫ్ యూ, హాఫ్ ఆఫ్ 4862. ఇందులో ఒక హాఫ్ ఎంత? అంటే 2431 అనేది ఆన్సర్. క్లియర్? లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్. ఈసారి చూడండి, 4367 32% ఎంత అన్నాడు. చూడండి ఈసారి గైస్ అబ్జర్వ్. సో పాయింట్ హియర్, ఇక్కడ దాకా నీకు వచ్చిన పాయింట్ ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాయి కదా. ఎగ్జాంపుల్ 60లో 80% ఎంత అని అడిగారండి. జాగ్రత్తగా చూస్తే మల్టిప్లికేషన్ ఈజీ, మల్టిప్లై అయిపోయింది 48. ఫస్ట్ కేసు. 96లో 37.5% ఎంత అని అడిగారు, కానీ మల్టిప్లై చేయాలంటే ఈజీగా లేదు. అప్పుడు మల్టిప్లికేషన్ ఈజీగా లేకపోతే ఫ్రాక్షన్ అనేది రాసుకోవాలి. దీని యొక్క భిన్నం ఎంత అంటే 3/8 అండి. 3/8 ఆఫ్ 96 ఎంత అంటే 36.
ఓకే. ఏది మల్టిప్లికేషన్ టఫ్ ఉంటే దీనికి భిన్నం రాశారు. ఫ్రాక్షన్ వాల్యూ రాశారు. మల్టిప్లికేషన్ టఫ్ ఉంటే. ఈసారి చూడండి. 75, 48% అన్నారండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే మల్టిప్లికేషన్ టఫ్ ఉంది. కానీ దీనికి ఫ్రాక్షన్ లేదు. పర్వాలా. దీనికి ఫ్రాక్షన్ ఉంది. దీనికి లేకపోతే దీని ఫ్రాక్షన్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రాక్షన్ లేకపోతే దీని ఫ్రాక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఎంత అంటే 3/4 ఆఫ్ 48, 3/12 ఎంత అంటే 36. రైట్. ఇప్పుడు నెక్స్ట్ నీకేం చెప్పాను? ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజీ. నాకు ఎటువంటి ఫ్రాక్షన్ వద్దు. మల్టిప్లికేషన్ కష్టం. దీనికి ఫ్రాక్షన్ ఉంది. యూజ్ చేయి. మల్టిప్లికేషన్ కష్టం. దీనికి ఫ్రాక్షన్ ఉంది. దీనికి ఫ్రాక్షన్ లేదు. పర్వాలేదు. దీనికి ఉంది. యూజ్ చేయి. దీనికి ఉంటే యూజ్ చేయి. దీనికి లేకపోతే దీనిది యూజ్ చేయి. ఇప్పుడే వచ్చింది సార్ మరి రెండిటికి ఫ్రాక్షన్ వాల్యూ లేకపోతే ఏంది సార్ పరిస్థితి? సార్ మరి రెండిటికి ఫ్రాక్షన్ వాల్యూ లేకపోతే ఏంటి సార్ పరిస్థితి? అది ఇప్పుడు కేసు అండి. చూడండి. 4367 32% ఎంత అన్నానండి. 4367 32% ఎంత? 4367లో 32% ఎంత అని అడిగారు. 4367లో 32% ఎంత అని అడిగారు. సింపుల్ అండి. ఆ 32% ఎలా చేద్దామంటే 2 రకాలు చేసుకోవచ్చు. దీన్ని నేను 30% ప్లస్ 2%గా రాసుకోవచ్చు నేను. ఎస్ అను 30% ప్లస్ 2%గా రాసుకోవచ్చు. అయితే ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100% అండి. ఏ నెంబర్ అయినా 100%. నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా 100% అండి. ఓకే. ఒక డిజిట్ తీసావు, ఇది 100% అండి. ఒక డిజిట్ తీసావు అనుకోండి, అంటే 436.7 అనేది 10% అండి. ఇంకోటి తీసావు అనుకోండి, అంటే 43.67 అనేది 1%. క్లియర్? సో చూడండి, ఏ నెంబర్ అయినా 100% అండి. ఒక డిజిట్ తీసేస్తే 43.67 10%. ఇంకో ఒక డిజిట్ 436.7 10%. సో 100% ఎంత అంటే 4367 అండి. 10% ఎంత అంటే 436.7. 1% ఎంత అంటే 43.67. క్లియర్? సో ఇప్పుడు 32% కావాలంటే 30% ప్లస్ 2% అన్నారు. ముందు 10% ఎంత? 10% ఎంత అంటే ఇది ఇక్కడ ఇచ్చారు కదా, 436.7 అండి. 10% అంటే 10%. మరి 30% ఎంత అండి? ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేయి. 3 7s 21. 18 plus 2 20. 9 plus 2 11. 12 plus 1 13. Okay. Repeat it. Observe. Repeat. 7 3s are 21. 2. 3 6 are 18 plus 2 22. 3 3s are 9 plus 2 11 1. 12 plus 1 13. Yeah. After 1 digit dot. What is this? 30% వచ్చిందండి. 30% వచ్చిందండి. మరి 2% ఎంత? అసలు 1% ఎంత? 43 అండి. 0.67 పాయింట్ అంత పెద్దగా పట్టించుకోకల్లా 43. 1% 43. పోనీ 43.5. 2% ఎంత? 86 plus 1 87 అండి. అప్రాక్సిమేట్గా 87 అండి. 218. ఓకే, అయిపోయిందండి. ఈ 32% ఎంత అంటే 218. అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్ చేస్తే టైం వేస్ట్. అప్రాక్సిమేట్గా ఆన్సర్ ఇచ్చాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. 98480లో 24% ఎంత అని అడిగారు. చూడండి, 98480లో 24% ఎంత అని అడిగారు. 98480 24% ఎంత అని అడిగారండి. 98480లో అయితే ఫస్ట్ థింగ్ ఆఫ్ అబ్జర్వ్ 24% అన్నారండి. సి గైస్ ఇక్కడ 2 things. మల్టిప్లికేషన్ అయితే కష్టంగా ఉంది. నాకు అట్లానే భిన్నాలు దీనికి లేదు, భిన్నం దీనికి కూడా లేదు. మల్టిప్లికేషన్ కష్టంగా ఉంది, భిన్నాలు కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్ నేను 24% ఏం రాస్తా అంటే 25 - 1గా రాసుకున్నాను అండి. 24 ఏం రాస్తున్నాను అండి, 25 - 1గా రాసుకున్నాను. 25% ఎంతంట 1/4 అండి. 25 అంటే 1/4. దీంట్లో 1/4 4 టేబుల్ 2 times 8. 4 4s are 16, 2. 4 6s are 24. 4 2s are 0. అందులోంచి 1% తీసేయాలి. ఈ మొత్తం నెంబర్ ఎంత అంటే 100%. ఒక డిజిట్ తీసేస్తే 9848 అనేది 10%. ఇంకో డిజిట్ తీసేస్తే 984 అనేది 1%.
984. ఈ 1% తీసేయాలి. అప్రాక్సిమేట్గా 1000 అనుకో, ఏముందండి, పోనీ తీసే ఎగ్జాక్ట్గా చేయి కావాలంటే ఏం చేయాలి, 10లోంచి 4 పోతే 6, 11 నుంచి 8 పోతే 3, 15లో 9 పోతే 6, 3, 2. దాట్స్ యువర్ ఆన్సర్. క్లియర్? ఎస్ నో? లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. Now I'll ask you question number 18. 68468 లో 15%. 68468 లో 68468 లో 15% ఎంత అని అడిగారండి. ఇది క్వశ్చన్. ఒకటి, భిన్నాలు యూస్ మల్టిప్లికేషన్ అయితే కష్టంగా ఉందండి. ఒకవేళ 3/20 ఏం చేయాలనో కొంచెం కష్టం అనిపించింది. భిన్నాన్ని తీసుకుని చేద్దామన్నా కష్టం అనిపించింది. ఎప్పుడైనా 15% నీ మైండ్ నీకు ఏం చెప్పాలంటే, 15% అంటే 10% ప్లస్ 5%. 15 అంటే యూ కెన్ రైట్ as 10 plus 5. 10 plus 5. ఇఫ్ యూ అబ్జర్వ్, మరి 10% ఎంత అండి? దీంట్లో 10% ఎంత? 6846.8. ఇది 10% అండి. ఇంకా 5% ఎంత? దీంట్లో హాఫ్ వేసుకోవాలి. దీంట్లో హాఫ్ 3423.4. సో ఆన్సర్ ఆఫ్ 10,270.2 అనేది ఆన్సర్. క్లియర్?